మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పములు మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ భూమి మీదకి నీ సంకల్పాన్ని ఉద్ధరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకోవాలని ఆశపడి ఈ బ్రతుకులను మాకు ప్రసాదించబడిన ఈ బ్రతుకులను మళ్ళీ తండ్రి నీ పాద సన్నిధిగా తండ్రి 110వ సదస్సులో నీ చెంతకు చేరి వచ్చిన ప్రియ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని తండ్రి ఆలోచించుటలో కృప చేయండి. తండ్రి, కొన్ని నిమిషాలు విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక 110వ సదస్సులోనికి మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మరొక సదవకాశాన్ని, ఒక అద్భుతమైన అవకాశంలోనికి మనల్ని తండ్రి తన పాద సన్నిధికి నడిపించాడు. మరి ఈరోజు కూడా ఈ 110వ సదస్సులో కూడా ఒక విలువైనతో, ఒక ఆలోచనాత్మకమైన అంశంతో జీబీఆర్సీ మినిస్ట్రీస్ వారు మీ ముందుకు 110వ సదస్సుగా లోకాశలతో నరకమా, దేవుని ప్రేమతో లేదా దేవుని ప్రేమించి పరలోకమా అన్న ఆలోచనతో కూడుకున్న ఒక అంశం మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆ మహోన్నతమైన లోకాన్ని, ఆ మహోన్నతమైన బ్రతుకును పొందుకునే విధంగా, ఆ మహోన్నతమైన జీవితంలోనికి వెళ్ళే విధంగా మన బ్రతుకులను ఆయత్తపరచుకుందాం. మన బ్రతుకులను దేవుని ఆలోచనలతో కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళకుండా ఫోన్లు వచ్చిన సైలెంట్లో పెట్టుకొని దేవునికి తల వంచేవారుగా, దేవుని భక్తి భయాలతో, దేవుని ఆలోచనలకు భయపడేవారుగా, మెడలు ఉంచేవారుగా, దేవుని ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తూ ఎవరు కూడా అశ్రద్ధతో దేవుని మాటలను నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ, అలాగే పిల్లలను కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. పిల్లలు కూడా ఎవరు అటు ఇటు తిరగొద్దు. జాగ్రత్తగా మరి అంశంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, లోకాశలతో నరకమా, దేవుని ప్రేమించి లేదా దేవుని ప్రేమతో పరలోకమా అన్న ఈ మాటలతో ఒక ఆలోచనతో కూడుకున్న అంశం, ఒక అద్భుతమైన వివరణతో కూడుకున్న విషయాలను మనం చూస్తాం. ఇక్కడ మనకు లోకము, పరలోకం రెండు కనబడుతున్నాయి. లోకము, పరలోకం, లోక ఆశలు, నెక్స్ట్ పరలోకమా. ఈ రెండిట్లో ఒకటి లోకము, ఒకటి పరలోకం. అయితే లోకము అనేది
ఈ లోకము అనేది తల్లి గర్భము గుండా ఈ లోకానికి అడుగుపెట్టాం మనం. ఈ లోకంలోనికి తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి అడుగుపెట్టాం. పరలోకము అనేది ఈ బ్రతుకును వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత వెళ్ళేదే పరలోకం. ఆ పరలోకం అనేది మహోన్నతమైన లోకం. అది దేవుడు ఉండే లోకం. ఆకలి దప్పికలు లేని లోకం. ఆనందాలకు సంతోషాలకు నిలయంతో కూడుకున్న లోకం. ఆ లోకంలో చింతలంటూ ఏదో చేసుకోవాలి, ఏదో సంపాదించాలి, ఏదో అనుభవించాలన్న ఆలోచనలు లేని నిత్య సుఖాలతో కూడుకున్న అద్భుతమైన లోకం పరలోకం. మనిషి భూమి మీద తనకు ఇవ్వబడిన జీవితంలో, తనకు ఇవ్వబడిన బ్రతుకులో, ఈ బ్రతుకు తర్వాత, ఈ జీవితం తర్వాత ఒక మహోన్నతమైన లోకం, ఒక మహోన్నతమైన బ్రతుకు ఉందన్న ఆలోచనలను మర్చి భూమి మీద ఉన్న చిన్న బ్రతుకులో, భూమి మీద ఉన్న 70-80 సంవత్సరాల జీవితకాలంలో లోకంలో లోక ఆశలతో, లోక ఆనందాలతో, లోక సంతోషాలతో మునిగి లోకంలో ఉన్న తృప్తి, ఆనందాలు, సంతోషాల కోసమే ఉన్న 60-70 సంవత్సరాల జీవితాన్ని తృప్తిపరచుకునే క్రమంలోనే మనిషి మునిగిపోయాడు. మనిషి ఎలాంటి వాడంటే, రేపు ఎప్పుడో వచ్చే లోకం కోసం, రేపు ఎప్పుడో వచ్చే జీవితం కోసం ఎదురు చూడడం, ఆలోచించడం ఎందుకని అప్పుడప్పుడే ఆనందపడే, అప్పుడప్పుడే తృప్తిపడే ఆలోచనలోనికి, ఈ లోకంలోనికి, ఈ లోక ఆశలలోనికి మనిషి వెళ్ళిపోయాడు. అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉంటాయంటే, జలుబు చేసింది అనుకోండి, ఇలా రాయంగానే ఎమ్మడే జలుబు తక్కువైపోయినట్లుగా చూపిస్తారు. అంటే పెట్టింది ఆలోచన లేదు, ఎంబడే జలుబు తక్కువైనట్లుగా మనకు చూపిస్తారు. అంటే అప్పటికప్పుడే అది తగ్గిపోవాలి, తగ్గిపోయేదిగా ఉండాలి. మనిషి ఆలోచన అప్పటి సుఖాన్ని చూసుకుంటుండ తప్ప శాశ్వత పరిష్కారాన్ని వెతకట్లేదు. ఇంకా ఆలోచిస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ మనం ఆలోచిస్తే, ఇంగ్లీష్ మందులు అప్పటిదప్పుడే నొప్పిని తక్కువ చేస్తాయి. ప్రకృతి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి చూశారు, ఇవి కొద్దిగా టైం పడతాయి. 10 నిమిషాల్లో తక్కువ చేసే ఇంగ్లీష్ మందు, అదే ఆయుర్వేదిక్ దానికి సంబంధించిందే మెడిసిన్ అది, కానీ అది 1 రోజు 2 రోజులు పడుతుంది. అంటే అలాంటిది స్వీకరించాడు. 10 నిమిషాల్లో తక్కువ కావాలి, రేపు ఎప్పుడో తక్కువ అయ్యే మెడిసిన్ నాకొద్దు. అంటే శాశ్వత పరిష్కారంగా తీసేసేది వద్దు. అప్పటిదప్పుడే నాకు ఉపయోగంలోనికి రావాలి, అప్పటిదప్పుడే నాకు ఉపయోగపడాలి అనే ఆలోచనలతో ఈ లోకంలో మనిషి రాబోయే భవిష్యత్తు, రాబోయే బ్రతుకు గురించి ఆలోచనలు ఊసులేనివాడుగా మనిషి బ్రతుకుతున్నాడు. గమనించండి. ఎప్పుడో బ్రతుకంటాం, ఎప్పుడో జీవితం అంటాం. అది ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత వచ్చేది పరలోకం. తల్లి గర్భము గుండా ఈ లోకానికి అడుగుపెట్టిన నీవు ఒకరోజు
ఒక మహోన్నతమైన లోకంలోనికి నీవు వెళ్ళాలి. అది ఎప్పుడు అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, చావు తర్వాత ఆ లోకంలో శ్వాస సుఖాలతో కూడుకున్న ఒక లోకం ఉంది అన్న ఆలోచనలు మనుషులు ఆలోచించలేని పరిస్థితుల్లో సమాజం ఉండిపోయింది. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన అద్భుతమైన కలలు కన్నాడండి దేవుడు. పరలోకపు తండ్రి ఆయన కలలు అద్భుతం. ప్రియమైన దేవుని వారలారా, ఎంత ఆనందంగా ఎంత ఉన్నతంగా ఆలోచించాడంటే, భూమి మీద బ్రతుకును కలిగిన నా పిల్లలు, భూమి మీద జన్మ కలిగిన నా పిల్లలు నన్ను వెతికేవారుగా, నన్ను కనుగొనేవారుగా, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ జీవితాలలో నన్ను 10 మందికి పరిచయం చేసి, నన్ను 10 మందికి తెలియజేసి, నాకు ఘనత మహిమ ప్రతిష్టలు వన్నె తీసుకొచ్చేవిగా బిడ్డల బ్రతుకులు, మనుషుల బ్రతుకులు, జీవితాలు ఉండాలని ఆశపడ్డవాడు, ఆలోచించినవాడు పరలోకపు తండ్రి. మనుషుల పైన దేవుడు కనిన కలలవి. కళ్ళలుగానే మిలిగిపోయాయి. ఎందుకంటే మనిషి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టాడు. దేవుని కళలను పక్కన పెట్టి భూమి మీద ఉదయం లేస్తే, భూమి మీద మనిషి ఉదయం లేస్తే తన బ్రతుకు కాలం అంతా లోకంలో లోక ఆశలు, ఆనందాలంటూ, సంతోషాలంటూ భార్య బిడ్డల కోసమే ఆలోచించడం మొదలుపెట్టాడు తప్ప దేవుడి గురించి, దేవుని యొక్క ఆలోచనల గురించి, దేవుడు పడ్డ కష్టం గురించి, దేవుడు తనకు చేసిన మేలుల గురించి, ఆలోచనల గురించి ఆలోచన లేనివాడుగా మనిషి బ్రతుకు కొనసాగిస్తున్న తరుణం ప్రియమైన దేవుని వారలారా. దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, ఈ లోకానికి అడుగుపెట్టిన నీవు, ఈ లోకంలోనికి అడుగుపెట్టిన నీవు నాయన, ఒక మహోన్నతమైన లోకంలో నుంచి వచ్చిన వాడవు నువ్వు. ఈ లోకంలోని వాడివి కావు నువ్వు. ఈ లోకానికి సంబంధించిన వాడవు కావు నువ్వు. ఒక మహోన్నతమైన లోకంలో నుంచి ఈ లోకానికి ఒక ఉన్నతమైన ఆలోచనలతో అడుగు పెట్టబడినది నీ బ్రతుకు, నీ జీవితం. కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే ప్రియులరా, కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తండ్రిలోని ఆత్మ భాగాలుగా మనమంతా వీడొచ్చామండి ఈ లోకానికి. తండ్రిలోని ఆత్మ భాగాలుగా తండ్రిలోని నుంచి వీడొచ్చిన వారు మనమంతా. మనిషి అనగానే కనబడుతున్న రూపం మాత్రమే కాదు, మానవుడు అనగా కనబడుతున్న రూపం మాత్రమే కాదు. ఈరోజు మనిషికి ఆ ఆత్మజ్ఞానం, ఆత్మ పరిజ్ఞానం మనిషికి లేదు. శరీరమే నేను, నేనే శరీరము అనుకునే భావనలో ఉండిపోయాడు. తను తెలుసో తెలియకో వాస్తవాన్ని మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్తో మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తే, నాకు తలనొప్పిగా ఉంది అంటాడు.
నా తల నొప్పిగా ఉంది, నా కడుపులో మంటగా ఉంది, నా చెయ్యి ఎందుకో గుంజుతుంది, నా కాలు లాగుతుంది, నా శరీరము నాకు సహకరించట్లేదు. మరి నాది నాది అంటున్నా నీవెవరు? ఇది ఆలోచించాలి. కాలు నాదన్నావు, చెయ్యి నాదన్నావు, శరీరం నాదన్నావు, మరి నీది నీది అంటున్నా నీవెవరు? ఇంతకు ఎవరు నీవు? ఇప్పుడు మనం ఆలోచిస్తే నా మొబైల్ అంటే మొబైల్ వేరే, నేను వేరే. మొబైల్ సపరేట్గా ఉంది, నేను సపరేట్గా ఉన్నాను. ఇక్కడ కూడా పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నానంటే నా చెయ్యి అంటున్నాడు. చెయ్యివి నీవు కావు, కాలువు నీవు కావు, శరీరానివి నీవు కావు, శరీరం నీది. మనిషికి ఈ పరిజ్ఞానం కూడా మనుషుల లోపల లేకుండా అయిపోయింది. మనిషి అనగానే కనబడుతున్న రూపము మాత్రమే కాదు, మనిషి అనగా శరీరం ప్లస్ ఆత్మ కలయికల శక్తితో ఏర్పడినవాడు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే ప్రియులరా, ఒక విషయాన్ని చూడండి. పిల్లలకు కంట్రోల్ అమ్మ. ఒక అద్భుతమైన సంగతిని మీకు చూపిస్తా, కొత్త సంగతిని. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో చివరిగా, హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో చివరి భాగము ఒక మాట ఉంటుందండి. నీ మట్టుకు నీవును, నీ మట్టుకు నీవును. నీవు అంటే ఎవరు చూడండి, నేను అంటే ఎవరు చూడండి, బ్రాకెట్లో ఏమన్నా ఉంది, ఆత్మను. నీవు అంటే ఎవరు? ఆత్మవు. కనబడుతున్న శరీరం, కనబడుతున్న రూపం కాదది. కనబడుతున్న శరీరంలో కాలు లేదా శరీరము అనే నీదేనే ఈ శరీరంలో నీవు దాగి ఉన్నావు. ఎంత చక్కగా రాయబడ్డ చూడండి అక్కడ. నీవు అన్న పదంలో బ్రాకెట్లో ఆత్మ, నీవు అంటే. మనకు ఇంకా చాలా ఉన్నాయండి రెఫరెన్స్లు. రోమా 7:18 ఉంటుంది నేను అనే పదం. నా చెయ్యి, నా శరీరం, ఇలా పదాలు మనం చూడొచ్చు. నా యందు అనగా నా శరీరమందు, నా శరీరం, నా కాలు. అంటే నేను శరీరము వేరే అనేది స్పష్టంగా కనబడుతుంది. నేను నా శరీరము ఈ రెండు సపరేట్గా కనబడుతుంది ఆలోచిస్తే. అందుకే దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే, దేవుడు కూడా ఆత్మ. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనక అని ఉంటుందండి. దేవుడు కూడా ఆత్మ, మనం ఆత్మలం. ఆ పెద్ద ఆత్మ భాగమైన ఆ మహోన్నతమైన శక్తి అనే ఆత్మ భాగాలలో నుంచి మనమంతా వీడి వచ్చిన వాళ్ళం. ఆ భాగాల నుంచి మనమంతా వీడి వచ్చిన వాళ్ళం ఈ లోకంలోనికి. గమనించాలి మీరంతా. ఒక మహోన్నతమైన లోకంలో నుంచి, ఒక మహోన్నతమైన శక్తి నుంచి వీడొచ్చిన ఆత్మ భాగాలు మనమంతా. భాగాలుగా వీడొచ్చాం మనమంతా. ఒక పెద్ద బంగారు ముద్దలో నుంచే ఏదో ఈరోజు ఆడపిల్లలు పెట్టుకున్న చిన్న చిన్న ముక్కు పుల్లలు కానీ, చెవులకు కానీ, ఇవన్నీ ఒక పెద్ద బంగారు బిస్కెట్ నుంచే చిన్న చిన్న భాగాలుగా రకరకాలుగా పరికరాలు రకరకాలుగా మరి సొమ్ము, ఏవైతే సొమ్ములు ఉన్నావో, వాళ్ళు పెట్టుకున్న ధరించుకున్న బంగారు ఆభరణాలు ఉన్నావో, అవన్నీ ఒక బంగారు ముద్ద నుంచి వచ్చినవే. అవి ఆ ముద్ద నుంచి వీడొచ్చినాయి. చిన్న చిన్న ముక్కు పుల్లలు, కమ్మలు, నెక్లెస్ కానీ, చైన్ కానీ, రింగ్ కానీ, ఒక పెద్ద బిస్కెట్ అనే ఒక బంగారు ముద్ద నుంచే వీడొచ్చినాయి. అన్నీ ఇక్కడ మనకు ఆభరణాలన్నీ మన బాడీలో ఉన్నాయి. అదెంత వాస్తవమో మనము కూడా
ఒక మహోన్నతమైన శక్తి అయిన దేవదేవుడి నుంచి వీడొచ్చిన భాగాలము అని భక్తులు మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, భక్తులకు అర్థమైందండి, మనం దేవుడి నుంచి వీడొచ్చిన ఆత్మ భాగాలము. అందుకే పరలోకములో ఉన్న తండ్రి నా తండ్రి అని సంబోధించారండి భక్తులు. ఈ అవగాహన ఉంటే దేవుడిని తండ్రిగా భావించగలుగుతాం. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, నా లోకం అది, నేను వచ్చింది అక్కడి నుంచి అన్న భావన మనిషికి కలుగుతుంది. మనిషికి కలగాలి, మనిషికి కలిగించాలి, తెలియజేయాలి, ఆలోచింపజేయాలి, ఆలోచనలోనికి తీసుకురాగలగాలి. మనుషులకు ఈరోజు ఆత్మ అవగాహన లేదు. కేవలం కనబడుతున్న శరీరము నేనే అనుకుంటున్నాడు, నేనే శరీరం అనుకుంటున్నాడు. ఆ శరీర అవసరతుల్లో, ఆ శరీర మాయలో మనిషి పడిపోయాడు. శరీర ఆలోచనలో ఏవైతే ఆలోచనలు పుడుతున్నావో, శరీరంలో ఏవైతే కోరికలు పుడుతున్నావో, ఆ కోరికల వలయములో, ఆ కోరికల ఆలోచనలో మనిషి చిక్కుకుపోయాడు. ఆత్మ గురించిన అవసరతలు, ఆత్మ గురించిన ఆలోచనలు, ఆత్మ గురించిన అవగాహన లేనివాడుగా, దానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఆలోచించని వాడుగా మనిషి ఈరోజు నిలబడిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో మనిషి బ్రతుకు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతుంది. ప్రేమిన దేవుని వారలారా, ఆత్మ గురించిన అవగాహన మనిషికి ఎప్పుడైతే లేకపోతుందో మనిషి పరిస్థితి అల్లకొల్లం అయిపోతుంది. ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి జీవితం వెళ్ళబోతుంది. ఆత్మ గురించి అవగాహన లేకపోతే మనిషికి ఇది విషదపరచవలసిన అవసరత, అవకాశం ఈరోజు క్రైస్తవుడిగా నీ మీదనే ఉంది. ఆత్మ పరిజ్ఞానాన్ని మనిషికి తెలియజేయాలి. అందుకే భక్తులు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, పరలోకపు తండ్రి నా భాగము, పరలోకపు తండ్రి నుంచి నేను వచ్చిన వాడను, ఆ తండ్రి భాగాన్ని నేను అని మాట్లాడుతున్న భక్తులను మనం చూడొచ్చండి. ఎంతటి దగ్గడి అనుబంధం, ఎంత దగ్గడి సంబంధం తండ్రికి మనకు ఉందో. ఆయన కన్నా పిల్లలము అని బైబిల్లో ఎన్నో పదాలు, ఎన్నో విషయాలండి. నేను కన్నా నా పిల్లలు, నేను కన్నా నా పిల్లలు అనే పదాలను మనం కోకొలలుగా బైబిల్లో చూడవచ్చు. కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనం, కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా స్వాస్థ్యము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా భాగము ఆయన, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు అంటున్నాడండి భక్తుడు. ఇంకా చూడండి, విలాపవాక్యములో 3:24 అక్కడ కూడా ఏమంటాడో, విలాపవాక్యము 3:24 వచనంలోనండి, యెహోవా నా భాగమని. విలాపవాక్యములు 3:24లో చక్కటి విషయం అండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. యెహోవా నా భాగము, ఆ భాగము నుంచి మనం అంతా విడొచ్చాం. దేవుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి మన ఉనికి పట్టో, ఆ ఉనికి పట్టైన దేవుడు నేనే మీ ఉనికి పట్టును, నేనే మీ భాగాన్ని అనే తెలియజేసే విషయాన్ని మనం చూడగలగాలి. ప్రియులరా, మనమంతా ఈ లోకంలోనికి, ఈ శరీరంలోనికి అడుగుపెట్టాం. మనమంతా ఆత్మ భాగాలుగా ఈ శరీరంలో మనం దాగి ఉన్నాం. ఆత్మ భాగాలుగా ఈ శరీరంలో దాగి ఉన్నాం, ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు
ఆత్మలుగా ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు ఈ శరీరం అనేది కొంత ఆయుష్కాలం కలిగి, కొంత పరిమితితో కూడుకున్న ఆయుష్ కలిగి కొన్ని రోజులు ఈ గుడారంలో ఆత్మగా నువ్వు తలదాల్చుకోవాలి. దేవుని అద్భుతమైన ప్రణాళిక, ఆయన కలలు. ఈ ఆకారంలోనికి, ఈ మట్టి గుడారంలోనికి నిన్ను ఆత్మనుగా ప్రవేశపెట్టాను. ఈ మట్టి గుడారం అనేది నీకు కొన్ని ఆనవాళ్ళు, కొన్ని గుర్తులు చూపిస్తుంటుంది. ఆత్మగా దీనిలోనికి నీవు ఈ మట్టి శరీరంలోనికి ఎప్పుడైతే ప్రవేశించావో, ఈ మట్టి ఆకారంలోనికి నీవు ఎప్పుడైతే వెళ్ళావో, వెళ్ళిన నీకు నీ కాలం దగ్గర పడుతుంది, నీవు వెళ్ళిపోయే కాలము దగ్గర అవుతుంది అనే విషయము నీ బాడీ నీకు తెలియజేస్తుంది నాయన అని కూడా కొన్ని గుర్తులు మన బాడీకి పెట్టాడండి. కానీ అది గుర్తించాలి మనం. కనబడుతున్న ఆకారం ఉంది చూశారు, ఈ కనబడుతున్న ఆకారంలోనికి ఆత్మలుగా దేవుడిలో నుంచి ఆత్మ భాగాలుగా దీంట్లోకి మనం ప్రవేశించిన మనము ఒకరోజు ఈ శరీరము మనకు మార్పులకు గురవుతుంటుంది. మన శరీరం మార్పులకు గురవుతుంటుంది. అద్దం ముందు కనబడితే రోజు నీలో మార్పు. అద్దం ముందు నిలబడ్డప్పుడు నెత్తిలో ఎక్కడనో తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి అనుకోండి, ఒకసారి గుండెల్లో రాయి పడ్డట్లయితుందండి. ఎందుకు? అమ్మో తెల్ల వెంట్రుకలు వచ్చేసాయా. మూతి మీద, మీసం మీద తెల్ల వెంట్రుక కనబడ్డది అనుకోండి, అప్పుడే నాకు వయసు వచ్చేసిందా అన్న ఒక భయం పడుతుంది. కానీ దాన్ని మనం కలరేసి కవర్ చేస్తాం, పూర్తి చేసుకుంటాం. అది ఏం చేస్తుందో తెలుసా? నువ్వు దగ్గర పడుతున్నావు, నీకు ఇచ్చిన గడువు పూర్తవుతుంది, నీవు తొందరలో ఈ యొక్క ఆకారాన్ని ఖాళీ చేయబోతున్నావు, ఈ ఆకారాన్ని ఒకరోజు నువ్వు విడవబోతున్నావు అనే సూచనలు నీకు అది చూపిస్తుంటుంది. ఇప్పుడు మన బ్రతుకును మనం చూడగలిగితే మనం వచ్చింది అదో ఆ బాల్యం నుంచే, ఆ చిన్నపిల్లల బాల్యం నుంచే. బాల్యం నుంచి తల్లి గర్భంలో శిశువులా పడ్డ మనం శిశువు నుంచి బాల్యం నుంచి యవనం పూర్తి చేసుకున్నాం. యవనం పూర్తి చేసుకున్న తర్వాత మధ్యస్థాయిలోనికి వచ్చాం. తర్వాత మధ్యస్థాయి నుంచి వృద్ధాప్యంలోనికి ఒకరోజు వెళుతాం. అంటే ఏదో ఒకరోజు ఈ ఆకారాన్ని వదిలిపెట్టాలి. అది దేవుడి ప్రణాళిక, అది దేవుడి ఉద్దేశం. ఎంత గొప్పగా పెట్టాడు చూశారా? మనకు సిమ్టమ్స్ కూడా కనబడుతున్నాయి. మనకు సిమ్టమ్స్, మనం వెళ్ళిపోతాము అనే ఆలోచనలు మనకు కలిగించి మన బాధ్యతలను గుర్తు చేస్తుంది మన శరీరం. మనం ఆలోచిస్తే గన, మీరు గమనిస్తే, మీరు ఆలోచిస్తే, వినాలి, మీరు గమనిస్తే మన శరీరమే మనకు నేర్పుతుంది పాఠం. మనకు అది సూచనలు ఇస్తుంది. మీరు వెళ్ళిపోయే టైం దగ్గర పడ్డది, మీరు చేసుకోవలసిన బాధ్యతలు ఏమైనా ఉంటే పూరించుకోండి అనే విషయాలను మనకు మన బాడీ నేర్పుతుంది. కానీ మనం గమనించం, మనం ఆలోచించం. ఇది గమనించాలి మనం. ఎవరు ఆలోచించలేకపోతున్నారు. ఒక మంచి మాట మీరు చూడగలిగితే కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం. ఎంత వయసు, ఎలా మన పరిస్థితి ఉండబోతుందో ఒకసారి చూడండి ప్రియులరా. కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఒకవేళ అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా చూసారా, 60-70 సంవత్సరాలు చూస్తున్నాగానే వచ్చేస్తాయండి. మనకు తెలియకుండానే వచ్చేస్తాయి ప్రియులారా. అంతేనా, అప్పుడేనా అన్నట్లే ఉంటుంది. విచిత్రం చూడండి. ఇంకో 10 ఏళ్ళు అయితే మనం
పూర్తిగా మధ్యస్థాయి ఉన్న మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతామండి. 10 ఏళ్ళు అయితే ఇప్పుడున్న సత్వం మనకు ఉండదు. రేపు 10 ఏళ్ళు అయితే పూర్తిగా మన ఆకారమే మారిపోతుంది. ఎంత అద్భుతం చూడండి, బైబిల్ ఎలా మాట్లాడుతుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు బ్రతికితే 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అయినను వాటి వైభవము, ఆయాసం, దుఃఖము అది త్వరగా గతించును. మేము ఒకరోజు ఈ లోకాన్ని ఖాళీ చేయాలి. చూసారా, ఒకరోజు ఖాళీ చేసిపోవాల్సిన అవకాశం మీ మీద ఉందని దేవుడు చెప్తున్నాడు. ఒకరోజు ఖాళీ చేసిపోవాలి. మనం ఉండలేము. ఇంకో మాట మీరు చూడండి, ఎంత బాగుంటుంది. ప్రసంగి 11:10 వచనంలో మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, ప్రతి పదాన్ని చక్కగా ఉంటాయి విషయాలు. ప్రసంగి 11:10 వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే, లేత వయసును 11:10 వచనంలో లేత వయసు నుంచి ఎక్కడ వెళ్ళిపోతామండి? నడి వయసులోనికి వెళ్ళిపోతాం. ఏ వయసు పర్మనెంట్ కాదండి. లేత వయసు నుంచి నడిపాయం, ఈ గతించిపోయేవి ఇవన్నీ. లేత వయసు గతించిపోయింది, నడిపాయం గతించిపోయింది, వృద్ధాప్యం గడించిపోతుంది. ఏది పర్మనెంట్గా ఉండదు. ఒకరోజు శరీరం వదులుతాం మనం. కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనము. నీవు దేవుడి కోసం బ్రతకాలి. నీకు గుర్తులు నీలో ప్రారంభమయ్యాయి, నీలో సిమ్టమ్స్ ప్రారంభమయ్యాయి. నీ శరీరమే నీకు మార్పులు చూపిస్తుంది. నువ్వు దగ్గర పడుతున్నావు, నువ్వు వెళ్ళిపోయే రోజులు దగ్గర పడుతున్నాయని నీ బ్రతికే, నీ ఆకారమే నీకు తెలియజేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు బ్రతికినా, ఎన్ని రోజులున్నా మరణం తప్పించుకోలేమండి. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టకుండా ఉండలేము. ఎప్పటికైనా ఎవరైనా ఎంతటోడైనా ఒకరోజు ఈ శరీరము వదిలిపెట్టాలి. అందుకే అంటాడు కీర్తనలో 89:48 వచనంలో, కీర్తనలో 89:48 వచనంలో మీరు చూడగలిగితే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నాడా? ఎప్పటికైనా ఇదో ఈ ఆకారంలో మార్పులు కొనసాగుతాయి. ఒకవేళ మనకు ఆయుష్ పూర్తిగా చివరి వరకు ఇచ్చినా ఎప్పటికైనా మనం మరణించాలి. కూర్చోవాలి పిల్లలు, ఎప్పటికైనా మరణించాలి. మరణం అనేది తప్పదు. అసలు ఈ మరణం ఎందుకు పెట్టాడు దేవుడు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు పెట్టాడు అనే విషయాన్ని 2వ భాగంలో ఆలోచిద్దాం. ప్రార్థించుకుందాం. అందరి తలలు వంచండి.